చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఓ చక్కని మాట మనకు కనబడతా ఉంది. ఏమని వ్రాయబడింది అనంటే, నడచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు అనంటే, భక్తుడైనటువంటి కాలేబు చెప్తున్నాడండి. అమ్మ చెప్పండి, ఎవరు చెప్తున్నారు? కాలేబు అనేటువంటి ఆయన చెప్తున్నాడు. కాలేబు అనేటువంటి ఆయన ఎందుకు ఆయన మాట చెప్తున్నాడు? మనం ఆ పైన ఆ వచనాల్లో చదువుకుంటే, భక్తుడైనటువంటి ఈ యొక్క కాలేబు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు మోషే అయ్యా ఇదిగో మనం ఇలా చేద్దామని చెప్పినప్పుడు, దేవుడు ఇలా సెలవిచ్చాడని చెప్పినప్పుడట అతనికి 40 సంవత్సరాలట. వారు ఈ అరణ్య ప్రాంతంలో నడిచినటువంటి సంవత్సరాలు 45 సంవత్సరాలట. ఇప్పుడు ఈ భక్తుడైనటువంటి కాలేబుకి 85 సంవత్సరాలట. ఈ 85 సంవత్సరాల కాలంలో మీరు బాగా గమనిస్తే 45 ఏండ్లు అనేటువంటి దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి కాలేబు. బాగా గమనించాలి. ఈ 45 ఏండ్ల కాలము అతని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఈ 45 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి ఈ యొక్క కాలేబు. ప్రియులారా, ఈ 45 సంవత్సరాలు జీవితము, ఆయన యొక్క జీవితము ఎక్కడ గడిచిందని చెప్పాడు ఆయన అనంటే, అరణ్యములో. ఎక్కడ గడిచిందటండి? అరణ్యములో. ప్రియులారా, అంతకుముందు ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 40 సంవత్సరాల బ్రతుకు కూడా చాలా కష్టతరమైనటువంటి బ్రతుకే. 40 సంవత్సరాలు కూడా చాలా బానిసత్వం బ్రతుకే. అక్కడ కూడా ఆహారం ఉంది, కడుపు నిండాల, నీళ్లున్నాయి దాహం తీరేంతగా తాగడానికిలా, వస్త్రాలు ఉన్నాయి ఒళ్ళు కప్పుకునేంతగా వస్త్రాలు లేవు. అక్కడ నీడుంది, కానీ పుల్లరా వారు సంతృప్తి చెందేంత నీడ, వాళ్ళకి మంచి ఆశ్రయము లేదు. పుల్లరా అక్కడ జనాలు ఉన్నారు, ఆ దేశంలో అంతా బాగుంది, కానీ ఈ ప్రజలకి అక్కడ సరిపడనంత ఆదరణ లేదు, సరిపడనంత గుర్తింపు లేదు. ఐగుప్తు దేశంలో వాళ్ళు బ్రతికినటువంటి ఆ దినాలన్నీ కూడా బానిసలుగానే బ్రతికారు. వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేదు, సరైనటువంటి విలువ లేదు. ఎవరు కూడా వారిని గుర్తించలా, ఎవరు కూడా వారిని గౌరవించలా, ఎవరు కూడా వారికి కడుపు నిండా భోజనం పెట్టలా, ఎవరు కూడా వారికి సరైనటువంటి బట్టనివ్వాల, వాళ్ళు చేసినటువంటి పనిని కూడా ఇదిగో గుర్తించి వారికి తగినటువంటి జీతం ఇవ్వాల, వారు ఉండడానికి సరైనటువంటి గృహాలు కూడా ఇవ్వాల. ఆ దేశంలో 40 ఏండ్లు ఆయన అష్ట కష్టాలు పడి బాల్యదినముల నుండి వెస్టి చాకరీ చేస్తూ వచ్చాడు. వాళ్ళు నాన్నలు వాళ్ళు తాతలు వాళ్ళందరూ కూడా చాలా బానిస బ్రతుకుతూ వచ్చారు. దాని గురించి మాట్లాడట్లా, ఆ కష్టాల గురించి మాట్లాడట్లా, అక్కడ పడినటువంటి ఆయన యొక్క బానిసత్వం గురించి మాట్లాడట్లా. ఈ 40 ఏళ్ళు ఏదో ఒక దినాన ఏదో ఒక రకంగా ఐగుప్తు దేశంలో గడిచిపోయాయి పురులారు, గమనించండి. కానీ ఇప్పుడు వీళ్ళు బయలుదేరి అరణ్య ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఈ అరణ్య ప్రాంతంలో 40 ఏళ్ళు నడిచారు, చూసారా? ఇది ఆయన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరాలుగా ఆయన జీవితంలో తీసుకున్నాడు ఆయన. అందుకని ఇక్కడ ఏమంటాడు అనంటే, 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో దేవుడు కాపాడింది వేరు, ఈ అరణ్య ప్రాంతంలో 45 ఏండ్లు దేవుడు కాపాడినటువంటి తీరుంది, చూసారా? ఆ తీరు వేరు. దేవునికి స్తోత్రం. అందరం సిద్ధం, హల్లెలూయా. చూసారా? బాగా గమనించండి పురులరా. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి కాలేబు ఏమంటాడు అనంటే, అరణ్యములో నడిచిన 45 ఏండ్లు దాని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు, ఆయన నన్ను బ్రతికి ఉంచాడు, ఆయనే నన్ను కాపాడాడు, ఆయనే నన్ను బ్రతికించాడు, ఆయనే నన్ను రక్షించాడు, ఆయనే నన్ను పోషించాడు. ఆ మాటలో అన్ని అర్థాలు, అన్ని భావాలు కనబడతాయి. ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే పురులరా, బాగా గమనించాలి. ప్రతి వాని యొక్క జీవితము కూడానండి, వాళ్ళ యొక్క జీవిత యాత్ర ఎన్నో సవాళ్లతో కూడినటువంటి యాత్రే. మనం పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఏదో ఒక సవాలు, ఏదో ఒక బాధ, ఏదో ఒక నష్టం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక నింద, ఏదో ఒక మాట, ఏదో ఒక బాధ. ప్రియులారా గమనించండి, ఇలాగా మన జీవితంలోనూ కూడా ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులే. మన జీవితము కూడా ప్రియులారా ఎదుగో సవాళ్లతో కూడుకున్నటువంటిదే, ప్రమాదాలతో కూడుకున్నటువంటిదే, వ్యాధులతో దుఃఖములతో కూడుకున్నటువంటిదే, ఆకలి దెబ్బకులతో కూడుకున్నటువంటిదే మన జీవిత యాత్ర కూడా. ప్రియులారా ఎన్నాళ్ళు బ్రతుకుతాం అన్నాళ్ళు కూడా మనం కూడా భూమి మీద బ్రతికినన్నాళ్ళు పోరాడి బ్రతకాల్సినటువంటి పరిస్థితే. బాగా గమనించండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ 45 ఏండ్లు
ఆయన ఐగుప్తు దేశము నుండి విడిపింపబడిన తర్వాత ఈ 45 ఏండ్లు అరణ్య ప్రాంతంలో నడిచి వెళ్తా ఉన్నప్పుడు ఈ 45 ఏండ్ల గురించి భక్తుడు మాట్లాడుతూ, ఇవి దేవుడు నన్ను నడిపించిన సంవత్సరాలు, దేవుడు నన్ను కాపాడిన సంవత్సరాలు, దేవుడు నన్ను బ్రతికించిన సంవత్సరాలు అని చెప్తాడు బుర్లరా. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళే మార్గము ఏ మార్గం? అది అరణ్యం కదండి. అమ్మ చెప్పండి, వెళ్ళే మార్గం ఏంటండి? అరణ్యం. అరణ్యం గుండా వెళ్ళాలి వాళ్ళు. ఇప్పుడు అరణ్యం గుండా వెళ్ళాలి అని అంటే అసలు అరణ్యం గుండా వెళ్ళాలి అని అంటే అసలు మార్గమే లేదండి. మీకు అర్థమవుతుందా? అసలు దారి లేదు, దారి చేసుకుంటూ వెళ్ళాలి. అరణ్యంలో ప్రయాణం చేయాలి. అరణ్యంలో ప్రయాణం చేయాలి అని అంటే అడుగడుగున ప్రమాదాలు ఉంటాయి, అడుగడుగున భయంకరమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అరణ్య ప్రాంతాన్ని దాటి అవతల ఉన్నటువంటి కానాను దేశానికి వెళ్ళాలి అని అంటే పుర్లరా, ఈ అరణ్య ప్రాంతం అంతా కూడా బహు జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. కొండలు, లోయలు, మెట్టలు, గుట్టలు, శత్రు రాజ్యాలు, ఎన్నో ఎరుకో గోడలు, యోర్దాను నదులు, ఎర్ర సముద్రాలు, ఇవన్నీ దాటుకుని వెళ్ళడం అంత ఈజీ అయినటువంటి ప్రయాణము కాదు. అంత ఈజీ అయినటువంటి ప్రయాణం అయితే కాదు పుల్లర. ఇవన్నీ దాటుకుని అవతల ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశానికి స్వతంత్రించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ భయంకరమైనటువంటి ఈ అరణ్య ప్రాంతాన్ని దాటి అప్పుడు అక్కడికి వెళ్ళాలి పుల్లర. ఇక్కడ బాగా గమనిస్తే ఈ అరణ్య ప్రాంతంలో 45 ఏండ్లు నడవాలి, 45 ఏండ్లు గడవాలి. 45 ఏండ్లు నువ్వు నడిచి, 45 ఏండ్లు నువ్వు గడిచి పుల్లర, 45 ఏండ్లు నువ్వు బ్రతికి, ఈ 45 ఏండ్లు కూడా పుల్లర అరణ్య ప్రాంతంలో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కొని తట్టుకుని నిలవబడి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా పుల్లర ఆ అరణ్య ప్రాంతమును దాటగలిగితే అప్పుడు నీకు ముందుంది అసలైనటువంటి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం పుల్లర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలేబు, యెహోషువ, కాలేబు అనబడినటువంటి వారిద్దరూ కూడా ఆ దేశానికి వెళ్ళడానికి ఈ అరణ్యాన్ని దాటాలి. ఇప్పుడు అందుకనే భక్తుడు ఏం చెప్తాడు అని అంటే, ఈ 45 ఏండ్లు ఉన్నాయి చూసారా, ఇవి ప్రమాదాలతో, సవాళ్లతో, ఆకలి దప్పుకలతో, ఎన్నో శత్రు రాజ్యాలను దాటాల్సినటువంటి పరిస్థితుల మధ్య కొండలు, గుట్టలు, లోయలు, మెట్టలు దాటి, ఎర్ర సముద్రాన్ని దాటి, యోర్దాను నదిని దాటి, ఎరుకో గోడలు కూల్చి, ఎన్నో శత్రు రాజ్యాల మీద దండెత్తి వెళ్ళి జయాన్ని పొంది అవతల ఉన్నటువంటి కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడం అంత తేలికైనటువంటి పని కాదు. అంత తేలికైన పని కాదు పిల్లలు. గమనించండి, మీరు బాగా గమనించారో లేదో, ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత చాలా మంది మార్గ మధ్యంలో తెగుళ్ళు వచ్చి చనిపోయారు. మీకు అర్థమైందా అమ్మ? అర్థమైందా లేదా? తెగుళ్ళు వచ్చి చనిపోయారు. మరలా కొంత ఎదరికెళ్ళిన తర్వాత బాగా విషపూరితమైనటువంటి పాములు గరిచి చనిపోయారు. ఇంకా ఎదరికెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి బాధల చేత చనిపోయారు. ఇలాగా వారి జీవితంలో పుల్లరా అడుగడుగున భయంకరమైనటువంటి ప్రమాదాలను దాటుకుంటూ చాలా మంది దాటలేక చనిపోయారు. వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకున్నారు, ముగించేశారు. దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి 6 లక్షల కాలు బలం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, లేదంటే వారి యొక్క బంధువులు, వారికి ఉన్నటువంటి తాతలు, ముత్తాతలు, వీళ్ళందరినీ లెక్కేసుకుంటే కొన్ని లక్షల మంది బుర్లరా అక్కడి నుంచి బయలుదేరి వెళితే, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా పాయింట్ గమనించాలి. ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వారిలో మోషే అహరోనులతో సహా, యెహోషువ, కాలేబు తప్ప మోషే అహరోనులతో సహా అందరూ చచ్చిపోయారండి. అందరూ చచ్చిపోయారు. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత కానాను దేశానికి వెళ్ళకోక ముందే అరణ్య ప్రాంతంలో, ఎర్ర సముద్రము దాటిన తర్వాత అరణ్య ప్రాంతంలో, యోర్దాను నది దాటిన తర్వాత మరి కొంతమంది ఇట్లాగున వృద్ధులైన మిడ్లరా ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక యెహోషువ, కాలేబు తప్ప. చచ్చిపోయినటువంటి వాళ్ళలో మోషే, అహరోను, మిర్యాములు కూడా ఉన్నారు. గమనించండి పుర్లరా. అందుకనే దేవుడు ఏమంటాడు అనంటే, నేను వాగ్దానం చేసినటువంటి ఈ భూమిని స్వతంత్రించుకున్నటువంటి వాళ్ళు యెహోషువ, కాలేబులు అనబడినటువంటి వాళ్ళిద్దరే వెళ్ళారట ఆ దేశానికి. ఇద్దరే వెళ్ళారా? నిజంగానే నిజానికి చెప్పాలంటే ఇద్దరే వెళ్ళారా?
చాలా మంది వెళ్ళారా? చాలా మంది వెళ్ళారు. మరి వాళ్ళందరూ ఎవరు? ఎస్, రైట్, దేవునికి స్తోత్రం. అందుకే నేను పాయింట్ గమనించమని చెప్పాను. ఐగుప్తు దేశం నుండి వాగ్దానం పొందిన వాళ్ళు ఎవరు అలా అక్కడికి? ఈ 40 ఏండ్లలో అవిధేయత చేత, పాముల చేత, ఏమండి, విష సర్పాల చేత, ఆకలి దప్పుకల చేత, తెగుళ్ళ చేత వాళ్ళందరూ కూడా బుర్లరా ఏమైపోయారంటే చనిపోయారు, వాగ్దానం పొందిన వాళ్ళు. కానీ వారు కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు చూసారా, వాళ్ళు వెళ్ళారండి అక్కడికి. దేవునికి స్తోత్రం. అందుకనే చెప్తున్నాడు అక్కడ ఐగుప్తు దేశంలో మోషే ద్వారా వాగ్దానం పొందాను నేను. ఈ 45 ఏండ్లు కూడా ఇదిగో నేను అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ఈ కానాను దేశానికి వచ్చాను. ఈ 45 ఏండ్లు దేవుడు నన్ను కాపాడబట్టి సజీవునిగా. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సజీవునిగా కాపాడకపోతే పురులరా, మనల్ని ఎప్పుడో కరోనా టైంలో పెట్లు పెట్టి మోతెట్టెద్దురు మనల్ని. అవునే కదండి, ఎప్పుడో పెట్లు పెట్టి మోతెట్టెద్దురు మనల్ని. కాబట్టి చూడండి, దాదాపుగా 2 ఏండ్లు, 2 సంవత్సరాలు, ఏమండి, 2 సార్లు 3 సార్లు వచ్చేసింది కరోనా. వచ్చేదా లేదా? గుర్తుందా? మనందరికీ మర్చిపోయామా? అది మర్చిపోయే సంఘటన అదేమన్నానే, ఏమండి, మన తరంలో, ఏమండి, మన మనవులు చెప్పుకుంటారు ఎప్పుడో, అయ్య బాబోయ్ మా తాతల టైంలోనట కరోనా అనేటువంటి గొప్ప తెగులు వచ్చేసినట్టు మనం చెప్పుకుంటాం కదా. మా తాతల టైంలో జడ్డలు వచ్చేసినట్ట, చాలా మంది చచ్చిపోయారట అని చెప్పుకుంటున్నామా లేదా? ఏమండి, చెప్పుకుంటున్నామా లేదా? అయ్యో తెగుళ్ళు అంటమ్మా, జాడ్డాలంట, జాడ్డు మూస్తే చచ్చిపోరు, జబ్బు వస్తే బతుకుతారేమో కానీ జాడ్డు మూస్తే మాత్రం బతకరు, అలాంటివి వచ్చినాయి అంటే అని చెప్పుకుంటున్నారా? అలాగే మనము అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు దాటొచ్చాం. మరి ఇన్ని సంవత్సరాలు పురులరా మన జీవితంలో ఎవరు మనల్ని సజీవంగా కాపాడింది? గుర్తుపెట్టుకోవాలి కదా, ఎవరు మనల్ని సజీవంగా కాపాడింది. ఇంకా మీరు బాగా ఆలోచన చేయగలిగితే భక్తుడైనటువంటి కాలేబు ఈ మాట చెప్పడానికి ఇంకా ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే పురులరా, వీళ్ళు ఈ 45 ఏండ్లు కూడా అరణ్యంలో నడవాలి. అరణ్య ప్రాంతంలో నడవాలి అని అంటే ఈ 45 ఏండ్లు కూడా ఐగుప్తు దేశం నుండి తెచ్చుకున్నటువంటి ఆహారం సరిపోదు, అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి నీళ్లు సరిపోవు, అక్కడ పుల్లర ఏ విధమైనటువంటి వసతులు ఉండవు, మార్గమే లేదు. దేవుడు ఏమని చెప్పాడు అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ చెప్తా ఉన్నటువంటి మాట, ఇదిగో నేను మేఘస్తంభమై నడుస్తూ ఉంటాను, ఆకాశంలో మేఘం కదులుతూ ఉంటది, ఇశ్రాయేలు ప్రజలు దాని వెనకాల వెళతా ఉంటారు పురులరా. ఆ మేఘం ఎటు కదిలితే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళాలి, ఎక్కడ ఆగితే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ గుడారాలు వేసుకుని అక్కడ ఉండాలి. అలాగున వారి ప్రయాణం 45 ఏండ్లు అక్కడికి సాగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఈ 45 ఏండ్లు కూడా పురులరా వాళ్ళకి చూడండి సరైనటువంటి ఆహారము లేదు, సరైన ఆహారము లేదు. ఎక్కడ పండించుకోవడానికో లేదంటే మంచి హోటల్లో చక్కగా మనం ఏదో భోజనం చేసేద్దాం అనడానికి వాళ్ళు వెళ్ళినటువంటిది హైవే రోడ్డు కాదండి అమ్మ. ఏ రోడ్డు కాదు? హైవే రోడ్డు కాదు. లేదంటే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడో చోట ఏదో ఊరు తగులుద్ది, ఎక్కడో చోట ఏదో హోటల్ ఉండకపోద్దా, కనీసం మన సంధ్య హోటల్ లాంటిదైనా దొరకపోద్దా అనడానికి ఏ ఊరు లేదది. అసలు ఊళ్ళే లేవు. వెళ్ళగా ఒక దేశం తగిలింది పుల్లరా, ఎరుకో పట్టణం. మీకు అర్థమైందండి? వెళ్ళగా ఎరుకో పట్టణం కూడా తగిలింది. ఆ ఎరుకో పట్టణానికి వెళితే వాళ్ళు రానవట్ల. బాగా గమనించండి, రానవట్లేదు అని అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వరాళ్ళు. వెళ్తే ఇస్తారమ్మా? అసలు మా ఊరు నుంచి వెళ్ళడానికే లేదంటున్నారు వాళ్ళు. సముద్రం ఎదురైంది, నీళ్లు తాగడానికి పనికిరావు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చూడండి, అందుకనే ఆహారం లేదు 40 ఏళ్ళు ప్రయాణం చేయాలి, మంచినీళ్ళు లేవు 40 ఏళ్ళు ప్రయాణం చేయాలి, నెత్తి మీద సరైన నీడ లేదు 40 ఏళ్ళు ప్రయాణం చేయాలి, సరైనటువంటి వసతులు లేవు 40 ఏళ్ళు ప్రయాణం చేయాలి. దేవుని యొక్క వాక్యములు అందుకనే భక్తుడైనటువంటి ఈ యొక్క కాలేబు అంటాడు పురులరా, దేవుడు నన్ను దేవదూతలు తినేటువంటి మన్నాహారం ఇచ్చి బ్రతికించాడు, రాత్రిలో నుండి నీళ్లు ఏరులై పారేటట్టుగా చేసి దేవుడు నన్ను బ్రతికించాడు. సర్పాలు వచ్చినప్పుడు దేవుడు ఆ సర్పాల బారిన పడకోకుండా దేవుడు నన్ను కాపాడాడు. భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ తెగుళ్ళ బారిన పడకోకుండా దేవుడు నన్ను కాపాడాడు. పురులరు బాగా గమనించండి, ఒకానొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ శత్రువులు ఎదురయ్యారు. అప్పుడు ఆ శత్రువులు అంటారు, మాతో యుద్ధము చేసి మమ్మల్ని గెలిస్తేనే మమ్మల్ని దాటి అవతలకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి వీల్లేదు అన్నారు.
అక్కడో సవాలు, శత్రువుల చేతిలో చచ్చిపోతామేమో భయం. అప్పుడు వెళ్ళారు ఇప్పుడు దేవుని బిడ్డలారా, మోషేతో చెప్తున్నారు, అయ్యా ఈ శత్రువులు మనల్ని దాటి అవతలకు వెళ్ళకూడదని నియమించారు, వాళ్ళతో యుద్ధం చేస్తే జయిస్తేనే తప్ప అవతలకు వెళ్ళడానికి లేదంట. అంటే అప్పుడు మోషే వెళ్ళి పురులరా ఆ కొండ ఎక్కి ఆ పైన చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు జయాన్ని పొందారట. చేతులు దించినప్పుడు అందులో కొన్ని వేల మంది హతులైపోయారట. హతులైపోయినటువంటి వారిలో కాలేబు ఉన్నాడా లేడా? చచ్చిపోయినటువంటి వారిలో కాలేబు ఉన్నాడా లేడా? చచ్చిపోయారట. మీరు బాగా వినాలి, మనసు పెట్టి వినాలి. ఎక్కడో ఉన్నారు మీరు, బుర్ర ఎక్కడ ఎట్టారు మీరు. యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా పుల్లరా ఇక్కడ మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటుంటే అక్కడ యుద్ధంలో చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో యుద్ధం చేస్తుంటే ఇక్కడ మోషే కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలీలు అవతలని చంపేస్తున్నారు శత్రువుల్ని. ఒకవేళ ఈయన చేతులు లాగి కిందకి దించాడు అనుకోండి మోషే, ఆ శత్రువులు ఇశ్రాయేలుని చంపేస్తున్నారు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి ఇశ్రాయేలీల్లో యెహోషువ కాలేబులు ఉన్నారా లేదా అని అడుగుతున్నాను. మరి అది చెప్పాలి. ఎందాక ఉన్నారంటున్నారు మీరు, ఇందాక మీరు ఉన్నారని చెప్తున్నారు. పాస్టమ్మ గారే చెప్పారు ఇందాక ఉన్నారని. బాగా గమనించాను, అందుకే బుర్ర పెట్టి వినాలని చెప్తున్నాను నేను. బుర్ర ఇక్కడ పెట్టి వినాలని చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన చేసినటువంటి కార్యాన్ని భక్తుడైనటువంటి కాలేబు తన హృదయంలో ఉంచుకున్నాడు. బాగా గమనిస్తే ఇక్కడ పుల్లరా హతులైపోయారు అంటే చంపబడినటువంటి వారిలో కాలేబు లేడు. కాబట్టి ఇక్కడ భక్తులైనటువంటి కాలేబు ఏమంటాడు అని అంటే, ఇదిగో దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు గనుక నేను శత్రువుల మీద నేను విజయాన్ని పొందాను. లేదు అని అంటే ఆ ఎరుకో గోడలు దాటి అవతలకు వెళ్లే దమ్ము నాకు లేదు. దేవుడు నన్ను దాటించగలిగాడు కాబట్టే నేను అది దాటగలిగి వెళ్ళి నేను సజీవునిగా మిగిలాను. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భక్తుడైనటువంటి కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ 45 ఏళ్ళు కూడా దేవుడు నన్ను సజీవంగా కాపాడాడయ్యా. నువ్వు చెప్తున్నావు అలాగా? ఈరోజు నువ్వు బతుకున్నావు అని అంటే, ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఈ ఆయుష్ దేవుడిచ్చింది, ఈ ఆహారం దేవుడిచ్చింది, ఈ యొక్క ఏదైతే నేను ఏం కలిగి ఉన్నాను అదంతా కూడా దేవుడిచ్చింది, నేను ఏమై ఉన్నాను అంతే దేవుని కృపలని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇక్కడ అన్ని లక్షల మందిలో భక్తుడైనటువంటి కాలేబు ఒక్కడే చెప్పాడండి. యెహోషువ కూడా చెప్పాలి. యెహోషువ కూడా బతిగా ఉన్నాడు, యెహోషువను కూడా దేవుడు కాపాడాడు. కానీ కాలేబు ఒక్కడే చెప్పాడు, నన్ను సజీవునిగా కాపాడాడు దేవుడు. ప్రమాదాల్లో పడుకోకుండా, ఆపదల్లో పడుకోకుండా, విషపూరితమైనటువంటి వాటిలో పడుకోకుండా, భయంకరమైనటువంటి శ్రమల్లో పడిపోకుండా, అనేకమైనటువంటి ప్రమాదాలు నా మీదకు వచ్చినప్పుడు నేను వాటిలో పడిపోయి నశించిపోకోకుండా. బాగా గమనించండి, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఆపదలు, బాధలు, కష్టాలు, అప్పులు, శ్రమలు, అనేకమైనటువంటి మాటలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది అనుకుంటూ ఉంటారు, పిల్లరా ఎందుకు ఇలాంటి బ్రతకాలి, ఎందుకు నేను ఇంకా బ్రతుకుతా ఉన్నాను, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకుని ఆ బాధలను దాటి ముందుకు వెళ్ళలేక చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లరా మన జీవితంలోనూ కూడానండి ఎన్నో సవాళ్లను దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుడు మనకు సహకారై ఉండాలి, ఆయనే మనకు కాపురై ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఆయన కూడా మన మీద చూడండి, భక్తుడైనటువంటి కాలేబు మీద దేవుడు చాలా శ్రద్ధ నిలిపాడట. ఏమండి, ఈ ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా అవిధేయత చేత అరణ్య ప్రాంతంలో చనిపోతే దేవుడు యెహోషువను చూస్తా ఉన్నాడు, కాలేబుని చూస్తా ఉన్నాడు. వాళ్ళ మీద దేవుడు శ్రద్ధ నిలిపాడు. వాళ్ళు చనిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటి అనంటే చూడండి, వాక్యంలో ఒక మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథములో 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదివి సహాయం చేయండి మీరు ఎవరైనా. మొదటి భాగం యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి, అంటే కాలేబు యెహోషువలో ఏం కనపడింది దేవునికి? దేవుడు ఏం చూశాడు వారిలో? పవిత్రత, యథార్థత. 45 ఏళ్ల కాలం వాళ్ళు అరణ్య ప్రాంతంలో దేవునికి ఎక్కడా అవిధేయత చూపించలేదండి, ఎక్కడా అవిధేయత చూపెట్టలా, ఎక్కడా కూడా దేవుని మాటను దాటలా.
ఎక్కడా కూడా ఇదిగో దేవుడు చెప్పినటువంటి దానిని కాదు అని చెప్పలా. దేవునికి అవిధేయులుగా ఎక్కడ ఏ పని చేయాలా, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యమని చెప్పాడో, ఎలాగునైతే ఉండమని చెప్పాడో అలాగనే ఉన్నారు, అక్కడే ఉన్నారు, అలాగే చేశారు. అందుకని దేవునికి వారిలో ఏం కనపడింది అని అంటే పవిత్రత కనపడింది, యథార్థత కనపడింది. ఆ పవిత్రత యథార్థతను బట్టి దేవుని దృష్టి వాళ్ళ మీదకి మళ్ళింది. దేవునికి స్తోత్రం. మన మీద కూడా దేవుని దృష్టి ఉండాలి అని అంటే మనము ఎలా పడితే అలా బ్రతికితే దేవుని దృష్టి మన మీద ఉండదండి, మన మీద ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు లేపేసాడు. మొత్తం ఉంచాడా లేపేసాడా? ఏదోటి చెప్పండి. ఉంచాడా లేపేసాడు? మొత్తం అసలు అగ్నికి ఆహుతి చేసి మరీ లేపేసాడు. ఒక్కను కూడా బతకనవాల అందులో. ఒక ఎవరండి, లోతు యొక్క 2 కుమార్తెలు తప్ప ఆఖరికి దేవుడు చెప్పిన మాటను జస్ట్ ధిక్కరించి వెనక్కి తిరిగి చూసినటువంటి లోతు భార్య కూడా చచ్చిపోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. మీకు అర్థమవుతుందా? పిల్లలు గమనించండి. ఎందుకు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు లేపేశాడు అని అంటే వాళ్ళలో ఎక్కువ శాతం అవిధేయత కనపడింది. ఎక్కువ శాతం కదా, అందరూ అవిధేయులే, అందరూ పవిత్రులే, అందరూ కూడా దేవునికి కోపం పుట్టించినటువంటి వాళ్ళే పిల్లరా. అందుకనే దేవుడు దాన్ని లేపేశాడు. అందుకని వాక్యములు ఏమంటాడనంటే పాపము పరిపూర్ణమైన తర్వాత మరణం వచ్చేస్తుందట. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అని అంటే పాపము లేకోకుండా చూసుకో, పాపం మానుకో అని దేవుని యొక్క వాక్యములు ప్రభు చెప్తూ ఇక్కడ ఏమంటాడు అని అంటే ఇదిగో యెహోషువ కాలేబుల్లో నాకు కనపడినటువంటి ఆ సంగతి ఏంటి అని అంటే పవిత్రత, యథార్థత. అందు నిమిత్తమై నా దృష్టి వాళ్ళ మీద నిలిచింది అని చెప్పాడు. పిల్లరా ఈరోజు చూడండి, మనం కూడా ఇప్పటి వరకు కూడా బ్రతుకున్నామంటే ఎంతో కొంత దేవుడు మనలోనూ కూడా కొద్దో గొప్ప నీతి, యథార్థత, ఆ పవిత్రత చూడబట్టేనేమో మనం కూడా పిల్లరా ప్రమాదాలను, భయంకరమైనటువంటి వ్యాధులను, వైరస్లను, కరోనా లాంటి భయంకరమైన మహమ్మారులను మనం దాటుకుంటూ ఇప్పుడు కూడా మనం బతుకుండడానికి గల కారణం కొద్దో గొప్ప దేవునికి మనం నచ్చేవేవో చేసేవేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కొద్దో గొప్ప దేవునికి నచ్చినవేవో మనలో ఉన్నాయి. దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తూ ఉన్నాడు అని అంటే దేవుని కొరకు మనం ఇంకా ఏదో ఉపయోగపడాలి, దేవుని కొరకు మనం ఇంకా ఏదో చెయ్యాలా, దేవుని ఇంకా ఏదో మనం ఆరాధించాలా, ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలా, ఆయనకు నచ్చింది ఏదో చేయాలా, ఆయనకు లోబడి జీవించాలా, ఆయన చిత్తములో ఏదో ఉంది తెలుసుకోవాలి. బ్రుల్లరా తెలుసుకోవాలి మనం. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు కాలేబు మీద ఎందుకయ్యా అంత శ్రద్ధ అని అంటే అతనిలో పవిత్రత, యథార్థత కనబడింది నాకు, అందుకనే అతడంటే నాకు శ్రద్ధ. దేవునికి స్తోత్రం. ఎవ్వరి మీద లేనటువంటి శ్రద్ధను భక్తుడైనటువంటి కాలేబు మీద దేవుడు చూపెట్టడానికి గల కారణం అతనిలో పవిత్రత, యథార్థత. చెప్పండి ఏమున్నాయి? పవిత్రత, యథార్థత. పుల్లరా ఆ రెండు మన దగ్గర ఉండేటట్టు మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా దేవుని దృష్టి మన మీద పడిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇది వాక్యంలో వ్రాయబడిందా? వాక్యంలో వ్రాయబడిందా? దేవుని మాట ఇది. దేవుని మాటను మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుని దృష్టి మన మీద ఉంటుంది. వాక్యములు అందుకనే చెప్తున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. అపోస్తుల కార్యాలకు మనం వచ్చినప్పుడు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదవండి. ఏమని వ్రాయబడిందో? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 17వ వచనమేనా? అది చదవండి. రైట్. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా, దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. బాగా గమనించండి పురులరా, ఇక్కడ ఏమని వ్రాయబడిందని అంటే భక్తుడైనటువంటి కాలేబు ప్రయాణించినప్పుడు కాలేబుని, ఇశ్రాయేలు జనాంగాన్ని చంపేయాలని చూసినటువంటి అన్య జనాంగం చాలా మంది కనపడ్డారు. వాళ్ళే యుద్ధం చేశారు. ఎవరితో? కాలేబు యెహోషువలతో, ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా. కానీ ఇక్కడ ఏమని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో అనంటే ఈ ప్రజల వల్ల కానీ లేదనంటే అన్యజనుల వల్ల కానీ
నీ మీదకి ఏ హాని రాకోకుండా ఏం వాగ్దానం చేశాడు దేవుడు? రాకోకుండా ఏం వాగ్దానం చేశాడు దేవుడు? కంటిన్యూ చేయండి. అక్కడ ఏమని రాయబడింది? కాపాడేదను. దేవునికి స్తోత్రం. అందరము చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుడు వాగ్దానం చూడండి ఎట్లా ఉందో. నీలో యథార్థత, పవిత్రత కనబడితే నీ మీద శ్రద్ధ నిలిపినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? ఇదిగో కాలేబు మీద నేను శ్రద్ధ నిలిపాను. కారణం ఏంటి అంటే అతనిలో యథార్థత కనపడింది, పవిత్రత కనపడింది, కాబట్టి అతని మీద శ్రద్ధ నిలిపాను. అతడు అన్యజనులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అనేక మంది జనాంగములు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ మూలంగా భక్తుడైనటువంటి కాలేబుకు ఏ విధమైనటువంటి హాని, అపాయము కలగొక్కోకుండా అతను నేను కాపాడుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారు ప్రియులారా, దేవుని ప్రణాళిక మన మీద గొప్పగా ఉంటుందండి. మనం అర్థం చేసుకోం అంతే తప్ప, ఆయన మనసును అర్థం చేసుకోం అంతే తప్ప, దేవుని ప్రణాళిక మన మీద చాలా గొప్పగా ఉంటుంది. ఏమండి, అసలు మనల్ని కాపాడకపోయారు, దేవుడు మనల్ని కాపాడలేదు అనుకోండి, ఒక చిన్న సమస్యలు చచ్చిపోవాలని ఆలోచన వచ్చి మనం చచ్చిపోవడానికి, అంతేనా అమ్మా? చాలదా? చాలు ప్రియులారా, గమనించండి, బాగా గమనించండి. ఎలా పడి అలా చనిపోతున్నారు, అలా కూర్చుని చనిపోతున్నారు, అలా పడుకుని చనిపోతున్నారు, మాట్లాడుతూ చనిపోతున్నారు. కానీ దేవుడు అండి మన మీద శ్రద్ధ నిలిపి కాపాడుతున్నాడండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ఈ భక్తుడైనటువంటి కాలేబు చెప్తున్నటువంటి మాట, ఈ 45 ఏండ్లు దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు. ఈ రాత్రి నువ్వు కూడా సజీవంగా ఉన్నావు, ఈ రాత్రి నువ్వు కూడా బ్రతికే ఉన్నావు. మరి నీలో ఏముందో ఒకసారి ఆలోచించే. దేవుడు నీ మీద శ్రద్ధ నిలపడానికి ఏం చూశాడో నీలో ఒకసారి ఆలోచించే. ఇంకా దేవుడు నీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచించే. దేవుని బిడ్డలారా, యెహోషువ, కాలేబులు దేవునికి సాక్షులే ఉన్నారు. ఈ రాత్రి దేవుడు నిన్ను సజీవంగా కాపాడాడు. దేవునికి నువ్వు సాక్షిగా ఉన్నావా లేదా? ఎలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా? ఒకసారి ఆలోచించే. చూడండి, అందుకని భక్తుడు ఏమంటాడు అని అంటే, ఆఖరి మాట చదువుకుందాం. సంఖ్యాకాండంలోనికి మనం వద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 38వ వచనం. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 38వ వచనంలో, అయితే ఆ దేశమును సంచరించి సూచుని మనుషులలో నూను కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబును, దేవునికి స్తోత్రం, ఆ దేశాన్ని చూచినటువంటి వారిలో ఎవరు బ్రతికారటండి? యెహోషువ, కాలేబు. చూడండి దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, బాగా గమనించండి. దేవుడు మన మీద దృష్టి నిలిపితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎదురైనా, ఎలాంటి వ్యాధులు నిన్ను చుట్టుముట్టినా, ఎంతమంది శత్రువుల మీదకి వచ్చినా, ఎన్ని అప్పులు పాలైపోయి తిప్పలబడుతూ ఉన్నా, ఎన్ని భయంకరమైనటువంటి మాటలు, నిందలు నీ మీద పడినా, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులకు నువ్వు గురైపోయినా, నీ లోకమంతా ఒకవేళ నీ మీద పగబట్టినా, ఇదిగో నిన్ను ఒంటరిని చేసినా, నిన్ను ఒకవేళ విడిచిపెట్టాలని చూసినా, నిన్ను చంప చూసినా, దేవుని దృష్టిలో ఉంటే ఏ ప్రమాదము నీ దగ్గరికి రాదు, నీ గుడారమున ఏ అపాయము సంభవించదు. ఆకాశం ఉన్నటువంటి దేవుడు నిన్ను సజీవునిగానే కాపాడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నిన్ను సజీవంగా కాపాడాలి అని అంటే ఒక్కటే మార్గం. వాక్యములో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని దృష్టిలో పడాలా, దేవుడు నీ మీద దృష్టి ఉంచాలా. దేవుడు నీ మీద ప్రత్యేకించి దృష్టి నిలిపినప్పుడు వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు కదా ప్రియులారా, ఇదిగో దేవుడు నీ మీద దృష్టి నిలపాలి అని అంటే నీలో పవిత్రత, యథార్థత దేవునికి కనిపించాలి. అప్పుడు దేవుని దృష్టి అంతా నీ మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. అప్పుడు నువ్వు ఈ కాలేబులాగా నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. ప్రియులారా, ఎన్నో ప్రమాదాలను దాచుకుంటే ఇక్కడి వరకు వచ్చామండి. మన జీవితం కూడా అంత సాఫీగా ఏం జాగట్లా, మన రోజులు కూడా అంత చూడండి సంతోషంగా ఏమి వెళ్ళిపోవట్లా, ప్రతిరోజు నవ్వుతూ ఏం బతికేట్లా. మనం కూడా మన జీవితంలోనూ కూడా ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో తెప్పులు పడతా ఉన్నాం, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రియులారా, ఎన్నో గొడవల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, మనల్ని తిట్టేవారి మధ్య, మనల్ని సహించిన వారి మధ్య, మన మీద తప్పుడు మాటలు చెప్పేవారి మధ్య, మనల్ని పాడు చేయాలని చూసేవారి మధ్య, పగ తీర్చుకోవాలని వారి మధ్య ప్రియులారా మనము కూడా జీవిస్తూ ఉన్నాం. కొన్ని మారులు మన కుటుంబంలోనూ కూడా లేమి, ఆకలి దప్పుకలు, అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, కన్నీళ్ళు, చెప్పుకోలేని బాధలు, సమాధానము లేనటువంటి గడియలు మన జీవితంలోనూ కూడా మనం పొందుతూనే ఉన్నాం. మన జీవితం కూడా సాఫీగా ఏమి ముందుకు వెళ్ళట్లా ప్రియులారా.
అరణ్య ప్రాంతంలో భక్తుడైనటువంటి ఆ కాలేబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మన జీవితంలోనూ కూడా అలాంటివి ఎదుర్కొంటూనే వచ్చాము ఇప్పటి వరకు కూడా. ముందున్న కాలం అంతా కూడా దేవుడు నిన్ను ఆ రీతిగా కాపాడాలి అని అంటే నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకును దిద్దుకో. దేవునికి విరోధమైనవి ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసేయి. దేవునికి కోపం పుట్టించే పనులు మానుకో. పిల్లరా, ఇదిగో లోకం వైపు, లోకంలో ఉన్న దాని వైపు చూడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలనుకుంటున్నాడు, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, నీ ఆపదలో నుండి తప్పించి ముందు నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కాలేబు యెహోషువలు దాన్ని పొందారు. ఈ రాత్రి నువ్వు కూడా పొందడానికి ఇష్టపడుతూ ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? అయితే అయా నీకు కోపం ముట్టించేవి కానీ, అయా నిన్ను బాధ పెట్టేవి కానీ, అయా ఇదిగో నీకు ఏ విధంగానైనా ఇదిగో దోషంగా కనిపించేవి కానీ నాలో ఉండకోకుండా ముందున్న నా మంచి భవిష్యత్తుకై నన్ను ముందుకు నడిపించినట్లు నా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి సవాలును నేను జయించి నిలవగలిగి ఆ శక్తి సామర్థ్యాలు నాకు దయచే ప్రభువా అని ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది నాతో కలిసి ప్రార్థన చేయబోతా ఉన్నారు? ముందున్న నీ మంచి జీవితాన్ని సాధించడం కోసం, నీ ముందున్న నీ మంచి భవిష్యత్తుని సాధించడం కోసం, నీ ముందున్నటువంటి నీ గోలు నువ్వు చేరడం కోసం, నీ ముందున్నటువంటి నీ యొక్క మంచి బంగారు భవిష్యత్తును నువ్వు సాధించడం కోసం హృదయాన్ని బిడ్డలారా, ఇదిగో మధ్యలో ఎదురయ్యే అనేకమైనటువంటి సవాళ్లను నువ్వు ఎదుర్కొని నిలబడాలి అని అంటే దేవుడే నిన్ను నడిపించాలి. భక్తుడైనటువంటి కాలేబు అంటూ ఉన్నాడు, నా జీవితం అంత తేలిక ముందుకు వెళ్ళా, నేను నడిచిన గడియలన్నీ అంత తేలిక ముందుకు వెళ్ళాలా, నాకు బాటే లేదు, దారే దొరకలా, నేను ఏ దారిలో వెళ్ళాలో నాకు తెలియలేదు. అలాంటి సమయంలో దేవుడు నాకు మేఘస్తంభమై నా ముందుండి నా కదులుతూ నాకు దారి చూపెట్టిన దేవుడైన, ఆహారము అన్నప్పుడు దేవదూతలు తినే మన్నాహారాన్ని నాకు కురిపించి నా ఆకలిని తీర్చిన దేవుడైన, అయ్యా నాకు దాహము అని అంటే రాత్రిలో నుండి ఏరులై పారేటట్లుగా నీళ్ళిచ్చి దాహము తీర్చి అలాగూ నన్ను కాపాడిన దేవుడైన, సర్పాలు ఎదురైనప్పుడు ఆయన బలిష్టమైన బాహుల క్రింద ఎదుగు సంరక్షించి సర్పాల విషము నుండి నన్ను తప్పించిన దేవుడైన, కాపాడిన దేవుడైన, ఎన్నో గొట్టలు, ఎన్నో మెట్టలు, ఎన్నో లోయలు, ఎన్నో కొండలు, ఎన్నో భయంకరమైనటువంటి ప్రమాదాలు దాటాల్సి వచ్చినప్పుడు, ఎరుకో గోడలు కూల్చాల్సి వచ్చినప్పుడు, శత్రువుల చేతిలో పడకోకుండా వారితో యుద్ధము చేసి జయాన్ని పొందాల్సి వచ్చినప్పుడు ఆయనే నా మీద శ్రద్ధ నిలిపి అవన్నిటిలోనూ జయాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించి ఈనాడు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నన్ను నడిపించిన దేవుడైన. పురులరా, కష్టాలు కలకాలం ఉండవండి, కన్నీళ్లు కలకాలము రాలుతూ ఉండవు, వ్యాధనలు కలకాలం ఉండవు, శ్రమలు కలకాలం ఉండవు, నీ వ్యాధులు కలకాలం ఉండవు. దేవుడు నిన్ను వాటిలో నుండి తప్పించి ఎదుగో ముందు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీ కొరకు దాచిపెట్టాడు. వాక్యములైన అంటాడు, నమ్మకమైన వారికి ఉన్నాయి ముందు ముందు మెండైన దేవునులు, అవన్నీ నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు, అవన్నీ నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చిన్న చిన్న వాటికి నువ్వు భయపడిపోతా ఉన్నావు, కాలేబు భయపడలా. చిన్న చిన్న వాటికి నేను ఓడిపోయాను నువ్వు కుంగిపోతున్నావేమో, కాలేబు కృంగిపోలా. చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నావేమో, కాలేబు పడిపోలేదండి. అయ్యా నన్ను నిలబెట్టని ప్రార్థించాడు. అందుకనే దేవుడు భక్తుడైనటువంటి కాలేబుని నిలబెట్టాడు, సజీవునిగా కాపాడాడు. ఆయనతో బయలుదేరిన వాళ్ళందరూ చనిపోయారండి, కానీ కాలేబు యెహోషువలు మాత్రం చేరాల్సిన గమ్యానికి చేరారు. చాలా మంది ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. చాలా మంది మధ్యలోనే ఆగిపోయారు, వీళ్ళు గమ్యానికి చేరుకుని విజయాన్ని సాధించారు. ఈ రాత్రి నువ్వు సాధించొద్దా? దేవుడు ఆయన అనుకుంటా ఉన్నాడు, నీ చేత ఎన్నో గొప్ప విజయాలు నీకు సొంతం చేసి ముందు బంగారు భవిష్యత్తుని నీకు ఇచ్చి ఎదుగో దేవుడు నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు. నువ్వు సాధించాలి, సాధించే వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఆగిపోతావా? మధ్యలోనే ఆగిపోతావా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియులారా. నీకోసం నా కోసం పరలోక రాజ్యాన్ని దేవుడు అందంగా సుందరంగా భావిస్తూ ఆయన చక్కగా అలంకరిస్తున్నాడు. అక్కడ దాకా వెళ్ళొద్దా? మన పాపాలు, మన చిన్న చిన్న తప్పులు ఇక్కడే మనల్ని ఇదిగో నిత్య నరకానికి పంపించేస్తాయేమో. దేవుని కోపం ముట్టించే పనుల వల్ల మనం ఇక్కడ ఆగిపోతామేమో. అక్కడ దాకా రావద్దా? నీ కొరకు దేవుడు అందమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా బిడ్డకి ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఎన్నెన్నో ఆశలు ఆలోచనలతో అక్కడ అందంగా తీర్చిదిద్దుతున్నాడు. నీకు ఎలాంటి ఎదుగో గృహం అవసరమో, ఎలాంటి పడక అవసరమో, ఎలాంటి చాలా చక్కటి వీధులు అవసరమో,
ఎలాంటి ఇదిగో ఊరు అవసరమో, ఎలాంటి పట్టణం నీకు అవసరమో అవన్నీ దేవుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉందండి మనకి నిత్య జీవం. రండి బిడ్డలరా, మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. నోరు తెరిచి, అయ్యా నేను ఓడిపోకూడదయ్యా, చిన్న చిన్న విషయాలకు పడిపోకూడదనైనా, అయ్యా నీకు విరోధంగా నేను ప్రవర్తించకూడదు. ఏ దారి లేనప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఇదిగోని ఆయన నువ్వు దారి చూపెట్టిన వాడు. ఎలా వెళ్ళాలో తెలియకపోయినా ముందుండి నువ్వు కాలేబును నడిపించి ఎన్నో విజయాలు అతని జీవితంలో సొంతం చేసిన గొప్ప దేవుడవు. అయ్యా నువ్వు పెద్ద జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, మేము చిన్న జీవితంలో నుండిపోతున్నాం, ఎక్కడెక్కడే మిగిలిపోతున్నాం. మా బ్రతుకులో ఉండే భయంకరమైన పరిస్థితులన్నీ మా యొద్ద నుండి దూరపరచండి. ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించండి, ప్రార్థించండి పురులారు, ఈ రీతిగా ప్రార్థించండి. నోరు తెరిచి ప్రభువుని అడగండి, నోరు తెరిచి ప్రభువుని అడగండి, ప్రార్థించండి. ఇది దేవుని మందిరం, ఇదే మంచి అనుకూలమైన సమయం. నువ్వు నోరు తెరిచి అడగడానికి ఇదే మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ నీకు రాదేమో. ఈ రాత్రి మంచి అవకాశం, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. లోకంలో వాళ్ళు ఇలా చేశారని వాళ్ళు వెంట నువ్వు పరిగెట్టొద్దు. లోకంలో ఉన్న దాన్ని చూసి నీ జీవితాన్ని అవమానకరంగా మార్చుకోకు, నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నీ జీవితంలోనికి లేని తెచ్చిపెట్టుకోకు. ఏంటి నాకు ఈ కష్టాలని కన్నీళ్లు గారుస్తున్నావా? కలకాలం ఉండవు నీ కన్నీళ్ళు. ఏంటి నేను ఇలా బాధలు పడుతూ ఉన్నాను అనుకున్నావా? నీ బాధలు ఎల్లకాలము బాధలు ఉండవు. దేవుడు నీ బాధను చూస్తున్నాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఆయన వద్దకొచ్చి నోరు తెచ్చి అడిగితే నీకు సహాయం చేయడానికి ఆయన హస్తం చాపబోతూ ఉన్నాడు, ఆయన హస్తం చాపబోతూ ఉన్నాడు. రండి ఆయన మాట విందాం, రండి ఆయనకు లోబడదాం, రండి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. అయ్యా నాకు ముందున్నటువంటి జీవితం కావాలి, నేను ఇక్కడ ఆగిపోవాలని అనుకోవట్లా. అయ్యా నా బిడ్డలు ఎక్కడ ఆగిపోకూడదయ్యా, నేను ఇక్కడ ఆగిపోకూడదు. నీకు కోపం ముట్టించే పనులు నాలో ఏముండకూడదు. నేను సరి చేసుకుంటాను నా జీవితాన్ని. అయ్యా నేను సరి చేసుకుంటాను నా జీవితాన్ని. రండి ప్రార్థన చేద్దాం.